ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాట్స్ అయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులంటూ వెళ్లిన వాళ్ళు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా సునీత విలియమ్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన ఇంకొక వార్త అందరూ బాగా మాట్లాడుకుంటున్నది ఏంటయా అంటే, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యోమగాములుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వీళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి అని. వారం రోజుల్లో స్పేస్ నుంచి వెనక్కి వస్తామనుకున్న వాళ్ళు కాస్త 9 నెలల పాటు ఉండడంతో మరి అలా ఎక్స్ట్రా చేయడం వల్ల వీళ్ళకి ఎక్స్ట్రాగా శాలరీస్ వస్తాయా, వీళ్ళ జీతాలు ఎలా ఉంటాయో తెలుసా అని ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వార్త. పైగా ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వైరల్గా మారుతూ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ చేసిన కమెంటే ఆశ్చర్యంగా మారింది. ఇక ఆయన వాళ్ళకి గనక ఎక్స్ట్రాగా ఏదైనా పే చేయాల్సి ఉంటే స్వయంగా తన జేబులో నుంచే పే చేస్తాను అవసరమైతే అంటూ చెప్పడం. మరి ఒక్కసారి ప్రపంచ ఆస్ట్రోనాట్స్గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సునీత విలియమ్స్ జీతాభత్యాలు ఎలా ఉంటాయని కనుక పరిగణించినట్లయితే, నాసా ఆర్గనైజేషన్ చెప్పినట్లు ప్రకారం మామూలుగా స్పేస్లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ కావాల్సిన టైం కంటే ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే వాళ్ళకి రోజుకి $5 పైగా అడిషనల్గా పే చేస్తూ ఉంటారట. మరి అలా చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్ వారం రోజులకి పైగా అంటే దాదాపు 286 రోజులు ఉండడంతో రోజుకి $5 చొప్పున ఆవిడకి దగ్గరగా $1,400 ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. మరోపక్క నాసా ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చేది ఏంటయా అంటే, అలా ఎక్కువ రోజులు ఉండడం, ఓవర్ టైం డ్యూటీ చేసినప్పటికీ వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమీ పరిగణించబడరని, వాళ్ళు అక్కడ చేసిన పని కాలాన్ని భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు చేసే వర్క్ గానే తీసుకోబడడం జరుగుతుంది. అందులోనూ ISSలో కావలసిన టైం కంటే ఎక్కువ టైం ఉండడం వల్ల మామూలుగా వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలు కాకుండా వాళ్ళకి ఫుడ్కి, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన బట్టలకి, వాళ్ళ మెయింటెనెన్స్కి శాలరీ కాకుండా అడిషనల్గా పే చేయడం జరుగుతుందట. అలా చూసుకున్నట్లయితే 286 రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాసా ఆర్గనైజేషన్ నుండి సునీత విలియమ్స్కి పెద్దగా అడిషనల్గా ఏ శాలరీ రాదని, ఒకవేళ పే చేయాల్సి వస్తే వాళ్ళు పే చేయకపోతే ఆ దేశ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ నేనే నా జోబులో నుంచి పే చేస్తాను అని చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ హాట్ టాపిక్గా మారింది. మరోపక్క చెప్పుకొస్తూ వీళ్ళ జీతాలను గనుక గమనించినట్లయితే ఫెడరల్ ఉద్యోగస్తులు అవ్వడంతో వీళ్ళ శాలరీలు హైయెస్ట్ రేంజ్లోనే ఉంటాయని, సంవత్సరానికి దాదాపు $1,50,000 వీళ్ళు సంపాదిస్తారు. అలా వీళ్ళకి మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే జీతభత్యంగా ఎక్కువగానే వస్తుందని, దానివల్ల ఓవర్ టైం చేసినా అదేమీ పే చేయడం జరగదని చెప్పడం నాసా ఉద్యోగులు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం. దానికి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ, ఒకవేళ పే చేయాల్సి వస్తే ఏదైనా ఉంటే నేనే పే చేస్తాను అంటూ చేసిన కమెంట్, అన్ని రోజులు అక్కడే ఉండి క్షేమంగా భూమి మీదకి తిరిగి రావడమే అదో పెద్ద క్రెడిట్ అని, అలా తీసుకురాగలిగాము అంటే దాని వెనుక ఇలాన్ మస్క్ వాళ్ళ టీం కూడా ఉందని, అతనికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా నివేదికగా చేసుకుని అతను షేర్ చేసిన విషయం, అతని ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు ఇప్పుడు ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.